గుడ్ మార్నింగ్. సూర్య అయితే కనిపించడం లేదు, వర్షాన్ని పలకరిస్తూ ఉంది. నైట్ అయితే ఈ దువా అనే ఊర్లోని ఈ టెంపుల్లో అయితే స్టే చేసాము. ఇక్కడ ఉన్న గురూజీని అడిగితే సరే ఉండిపోవని చెప్పారు. నైట్ తినేందుకు కూడా ఇచ్చారు ఆ గురూజీ. మనమైతే ఇక్కడ నైట్ టెంట్ వేసుకున్నాము. ఇక మాస్టర్ సెటప్ కూడా పూర్తి అయిపోయింది. ఇక్కడ నుంచి హైవే అయితే ఒక 1/2 కిలోమీటరే అలా కనిపిస్తూ ఉంది. అక్కడికి వెళ్ళేసి మన పయనంలో డే 108 వెరీ స్పెషల్ అని కావాలి. ఎందుకంటే ఇప్పుడు అమృతసర్లో 1150 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి ఈ ప్రదేశాన్ని సెట్ చేసుకున్నాను. అట్లాంటిది ఇప్పుడు 96 కిలోమీటర్లకు వచ్చేసింది. ఎంత సంతోషంగా ఉంది. అలా దూరం అనుకున్నది దూరంగానే ఉంటుంది. ఆ దూరాన్ని తగ్గించుకుంటూ ప్రతిరోజు దగ్గర అవుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఇంకా అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. అలా మనమైతే ఆ ప్రదేశాన్ని చేరుకుందాము మన మాస్ట్రో గాడితో. ఆ ప్రదేశానికి చేరుకునేటప్పటికి సాయంత్రం అయిపోతుంది. కాకంటే మనం చూద్దాం, ఆ ప్రదేశంలో ఎక్కువ టైమే స్పెండ్ చేయాలి. ఆ విధంగా అయితే సెట్ చేస్తాను నేను. ఇక లేట్ చేయకుండా మాస్ట్రోతో కలుద్దాం. అబ్బా, ఎంత గ్రీనరీగా, ఎంత బ్యూటిఫుల్గా. అలా అయితే నిన్న వచ్చేసి ఆ టెంపుల్లో స్టే చేసేసాము. అలా ఇప్పుడైతే బయలుదేరి వెళ్తూ ఉన్నాము. నేచర్ ప్రణామం టు నేచర్. ప్రణామం. అమ్మా ఏంటమ్మా మీరు మన రైడ్లో అయితే ఇంకో నేమ్ బోర్డు వచ్చేసింది. భోపాల్, కుర్వాయ్, సిరోంజ్. వీటితో పని లేదు. మన పైన మహా సిటీ వైపుగానే మన రైడ్లో పెద్ద నేమ్ బోర్డులే వచ్చేసాయి. మనం వెళ్ళే ప్రదేశం ఇంకా 72 కిలోమీటర్లుగా ఉంది. మరి వెళ్ళిపోదాం. వర్ష పలకరిస్తానా వద్దా అంటానే ఉండదు అసలుకు. ఇంకా మనం వచ్చేసిన ఊర్లుగా అంటే అవి వెళ్ళబోయే ఊర్లుగా కూడా అవే వెళ్ళలేదు. అవన్నీ వెహికల్స్ టైపు ఏదో మన ఇది టోల్ ప్లాజాను ఏంటో బోర్డులు ఉన్నాయంటే ఆ విధంగానే అయ్యి ఉండొచ్చు. అప్పుడెప్పుడో పొద్దున స్టార్ట్ చేస్తే ఇంకా వచ్చింది. మనమైతే మధ్యాహ్నం ఇప్పుడు 11:40 అయింది. మనమైతే ఎర్లీ మార్నింగ్ గానే 7:15కి అట్లా స్టార్ట్ చేసాము. కొన్ని చోట్ల వర్ష పులకరిస్తూ అబ్బా రోడ్లు పనులు చేస్తూ ఇప్పుడైతే ఎగుడు దిగుడుల్లో డ్యాన్స్ వేస్తా పోతా ఉన్నాము. ఆ విధంగా ఉన్నాయి రోడ్లు. మొత్తం గ్రీనరీనే ఎటు చూసుకున్నా కానీ. రోడ్డు పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఇది సర్వీస్ రోడ్డు లాంటిదే. నేషనల్ హైవే పనులుగా చేస్తూ ఉన్నారు చాలా చోట్ల. టైం అయితే 12:30 అయింది. ఇంట్రెస్ట్గా అంటే ఏం లేవు, అవే గ్రీనరీ కొండలుగా. ఈ రోడ్డే కొండల పైన అప్ అండ్ డౌన్గా వెళ్తూ ఉన్నాను. ఎందుకో స్లోగానే వెళ్తూ ఉన్నా, టాప్ గేర్లో వెళ్ళలేకున్నాను. కొండనే ఎక్కుతా ఉన్నట్టుగానే ఫీలింగ్గా ఉంది. ఇంకైతే జిలేబీ అయితే తీసి పెట్టుకున్నాను. అయితే తాపోతుండ అంతే. షుగర్ లెవెల్స్ అనేవి మామూలుగా ఉండవు. ఎందుకంటే పొద్దున కూడా అక్కడ ఒక చోట జంక్షన్లో ఆగి పోహా తిన్నాను 1 ప్లేటు, ఇంకా జిలేబీ తిన్నాను 1 ప్లేటు. అబ్బా, ఎందుకో జిలేబీలు ఈ ప్రదేశంలో ఎక్కువ ఉన్నాయి, తినాలనిపిస్తూ ఉంది. తింటూ ఉన్నాను. చూద్దాం మరి ఇంటికి వెళ్ళే లోపల ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయో రాకుండా ఉంటాయో అన్నీ. ఇలా కచ్చాపచ్చా రోడ్లలో పయనం సాగుతూ ఉంది. ఈరోజు మొత్తము వాయుదేవాకి వర్షానికి సొంతము. ఎందుకంటే వర్ష ఉంటే వాయుదేవాలే, వాయుదేవ ఉంటే వర్ష లేదన్నట్టుగానే. ఈరోజు టైం అయితే అయిపోయింది 2:30. పొద్దుటాంచి 6:30 గంటల సేపు ట్రావెలింగ్ చేస్తే 46 కిలోమీటర్లు అయితే వచ్చినాము. అబ్బబ్బా, ఎవర్ గ్రీన్ అనుకో ఈరోజు రైడ్ అనేది. నేచర్ ఎప్పటికీ బ్యూటిఫుల్గానే ఉంది. వర్ష అయితే చిత్త కొట్టేసే పోయింది. అబ్బా, గ్రీనరీ అయితే ఫుల్ గ్రీనరీగానే. అబ్బా, వర్షాన్ని తలుచుకుంటూ ఉంటే ఒక్కసారిగా పడిపోతే వర్ష ఆగిపోవచ్చు. ఇలా పడదామా వద్దా అంటూ వర్ష టార్చర్ చేస్తానే ఉంది. వర్ష ప్రేమతో ఇంకా వాయుదేవ కూడా సరిపోయినాడు. అయినా కానీ మన పైనంలో మనము మాస్ట్రో హోమ్ కమింగ్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ స్టేజ్ 1కి దగ్గరగానే ఉన్నాము. 50 కిలోమీటర్ల లోపలికి తెచ్చేసాను. మాస్ట్రో హోమ్ కమింగ్లో 4 స్టేజీలుగా సెట్ చేసుకున్నాము. 4, 5
అందులో ఒక స్టేజ్ అయితే దగ్గరికి వచ్చేసాము. ఇలా గ్రీనరీ పంట పొలాల మధ్యన నేషనల్ హైవే. బాబా భలే బ్యూటిఫుల్గా ఉంది. అయితే మొత్తానికి వెళ్ళిపోతూ ఉందాం. స్టే వెతుక్కోవాలి. ఇంకా సూర్య ఎక్కడున్నావు? ఎప్పుడో వెళ్ళిపోయినాడు సూర్య. అయితే మనం అయితే ఇంకా స్టే వెతుక్కునే సమయం అయిపోయింది, దాటిపోయింది. ఎప్పుడో వెళ్తూ ఉన్నాము. ఒకరిని అడిగాను, ఒకరు ఇక్కడ ఒక ప్రదేశంగా ఉంది అని చెప్పారు. మరి ఇక్కడికి వెళ్ళి చూద్దాము, ఇక్కడ స్టే ఇస్తారా ఇవ్వరా అని చెప్పి. ఆ బ్రిడ్జి అయితే ఎక్కాలి మనము. ఆ బ్రిడ్జి ఎక్కడం లేదు ఇప్పుడు. ఇక్కడే అడిగి చూద్దాము స్టే అనేది ఇస్తారా ఇవ్వరా. మనమైతే హనుమాన్ మందిర్ లో ఉన్నాము, బైస్ అనే ఊర్లో. ఇక్కడ మనం వెళ్ళబోయే ప్రదేశం ఇంకొక 15 కిలోమీటర్లుగా ఉంది. ఈ హనుమాన్ టెంపుల్లో అయితే ఈరోజు స్టే చేస్తున్నాము. మొత్తం పూజలతో మంచి హడావిడిగా ఉంది. మొత్తం టెంపుల్ మొత్తం మారుమోగిపోతూ ఉంది. మృదంగాల మధ్యన మారిమోగిపోతూ ఉంది. ఇక్కడ ఉన్న గురువు గారు అయితే పర్మిషన్ ఇచ్చేశారు ఉండిపోవని చెప్పి. అలా మనమైతే ఇక్కడ మన మాస్టర్ గారు మనం ఈ హనుమాన్ టెంపుల్ అయితే స్టే చేస్తున్నాం ఇవాళ. రేపైతే మనం వెళ్ళబోయేది 15 కిలోమీటర్లు ఉంది. మహా అద్భుతమైన ప్రదేశానికే వెళ్తున్నాము. పట్టుకుండే అంత దూరంలోనే ఉంది. 1100 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు వచ్చేసాము. అలా మనమైతే ఇంకా ఈ టెంపుల్లోనే స్టే చేసేద్దాం. ఈ విధంగా అయితే ఈరోజు మన డే 108 అనేది ఫినిష్ అయిపోయింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రదేశంలో ఈరోజు అయితే ఇలా ఈ బైస్ అనే ఈ ఊర్లోని ఈ టెంపుల్లోని ఈ పూజతో అయితే ఇవాళ మన ప్రాజెక్ట్ ఎల్ఆర్ మాస్టర్ హోమ్ కమింగ్ ముగిసింది. తిరిగి రేపటి వీడియోలో బ్యూటిఫుల్ ప్రదేశానికి వెళ్ళే స్టార్ట్ చేసే ఉదయం కలుద్దాం. అప్పటిదాకా చూస్తూ ఉండండి శివ అండ్ మాస్టర్ విల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.